మీకు నేను చెప్పాను కదా, మా నాన్న స్వర్గంకి వెళ్ళాడా నరకంకి వెళ్ళాడా అని ఒక పూజ చేస్తామని. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చెప్తా. మనం తినే బియ్యంలో నుంచి కొంచెం బియ్యం తీసి అన్నం పెట్టాలన్నమాట. అది కూడా పొయ్యి మీద పెట్టాలి, గ్యాస్ మీద పెట్టొద్దు. ఏంటో గాని మా నాన్న చనిపోయిన రోజు కూడా బాగా వర్షం పడ్డది. అట్లానే సేమ్ ఈ రోజు కూడా పూజ చేసే రోజే బాగా వర్షం పడ్డది. నెక్స్ట్ చిన్నగా ఒక సర్కిల్ టైప్ లో గుంత తవ్వాలి, కొంచెం లోతుగా తవ్వాలి. అన్నంని బాగా మెత్తగా ఎలా ఉడికించాలి. అన్నంలో వాటర్ వస్తది కదా, అది చాలా దొడ్డుగా ఉండాలి. ఇప్పుడు ఆ రైస్ ని ఇంతకు ముందు తవ్విన గుంతలో వడబోసుకోవాలి, మొత్తం నిండుగా పోయాలి. దాని తర్వాత ఒక గంపతో దాన్ని మూసేసి ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకోవాలి, ప్లస్ ఒక చాట కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనం వండిన రైస్ ఉంది కదా, అది ఆ చాటలో వేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు మన చేతితోటి స్పేస్ లేకుండా టైట్ గా ప్రెస్ చేయాలి. ఇక్కడ కూడా చిన్న గీత కూడా ఉండొద్దు, ఆఖరికి మన చేతుల అచ్చులు కూడా ఉండొద్దంట. మేమందరం అయితే చాలా చాలా ఆతృతగా ఉన్నాము. ఇప్పుడు ఆ రైస్ ని కూడా మొత్తం మూసేసి ఆ గంప మీద అయితే పెట్టేసేయాలి. రైస్ కి ఎటు స్పేస్ పోకుండా దాని మీద అయితే ఇంకో ప్లేట్ కూడా మూసేసాము. దీని రిజల్ట్ చూడాలంటే మార్నింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.